పార్టీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అసలు భగత్ సింగ్ భారతదేశ విముక్తి కోసం ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున సమరశీల పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భగత్ సింగ్తో పాటు తన సహచరులైనటువంటి రాజగురు సుఖదేవ్ లాంటి వీరులని ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు దేశ స్వాతంత్రం కోసం కమ్యూనిస్టుల యొక్క పాత్ర కీలకంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ఈరోజు భగత్ సింగ్ను వాళ్ళ వారసుడిగా చెప్పుకునేటువంటి అవకాశం చెప్తున్నారు. సవాస్కర్ అనేటువంటి వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, స్వాతంత్రం అంటే తెలియనటువంటి వాళ్ళు ఈరోజు స్వాతంత్రం కోసం మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి మతోన్మాదులు ఈరోజు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి క్రమంలోనే భగత్ సింగ్ చిన్న వయసులోనే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి సంబంధించినటువంటి కొంతమంది ద్రోహులు భగత్ సింగ్ ఉరి తీయడం అనేటువంటిది జరిగింది. ఉరి తీసిన సందర్భంగా భగత్ సింగ్ చెప్పిండు, ఇంకిలాబ్ జిందాబాద్, ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుశాంతులతో ఉండాలి, నేను అప్పుడు మాత్రమే నిజమైనటువంటి భారతీయ పౌరులుగా ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. అంటే స్వాతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేనటువంటి బీజేపీ వాళ్ళు ఈ రోజు ఏదో మతం ముసుగులో ఈ రోజు భారతదేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు చేస్తున్నాడు. మతోన్మాదానికి వ్యతిరేకంగా హిందూ ముస్లింలను అందరినీ ఐక్యం చేయడం కోసం భగత్ సింగ్ పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సోదరుడు, ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి శివవర్మ అనేటువంటి వ్యక్తి భగత్ సింగ్ బతికి ఉంటే కమ్యూనిస్టుగా మారేటువంటి అవకాశం ఉండే. కమ్యూనిస్టు నువ్వు ఈ రకంగా చేస్తున్నావు, నువ్వు తీవ్రవాది అంటే ప్రజల కోసం పనిచేయడానికి ఏ ముద్ర వేసినా నేను సిద్ధంగా ఉన్నా, నిజంగానే ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు కమ్యూనిస్ట్ అయితే నేను కూడా కమ్యూనిస్ట్ అని చెప్పి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హెచ్చరిక చేసినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ భారతదేశానికి చరిత్ర లేనటువంటి చరిత్రహీనులుగా మిగిలిపోయినటువంటి మతోన్మాద బీజేపీ వాళ్ళు ఈరోజు భగత్ సింగ్ను మా వారసులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసే ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శేష సౌభ్రామృతంతో వర్ధిల్లాలనేటువంటి కాన్సెప్ట్తో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈయన మిత్రుడు శివవర్మ కమ్యూనిస్టు పార్టీలో చివరికి వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాల్ని ముందుకు తీసుకొని పోవడం అంటే ఈ దేశంలో ఉండేటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడే మనం భగత్ సింగ్ నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొని రాబోయే కాలంలో కుల మతాలు లేనటువంటి ప్రాంతాన్ని, దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడేటువంటి వ్యక్తులుగా మనం కమ్యూనిస్టులుగా, శాంతి కాముకులుగా మనందరం కూడా ముందు భాగాన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి మీ అందరూ కూడా సిపిఎం పార్టీ పెబ్బేరు మండల కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. సుభాష్ చౌరస్తాలో మన అమరవీరుడు దేశం కోసం ప్రాణత్యాగం వర్తించినటువంటి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ మరణించిన 94వ వర్ధంతి సందర్భంగా అందరికీ ఈరోజు అందరూ భారత పౌరులంగా మనము గర్వించదగ్గ వీరుణ్ణి పోగొట్టుకున్న దినం. ఈ యొక్క రాష్ట్ర శృంఖలాలు బ్రిటిష్ రవ్యాస్తమించని బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించి లోకిశోరాలను చైతన్యపరిచినటువంటి దేశ సమగ్రత కోసం, స్వతంత్రం కోసము ముందుగా ప్రాణాలర్పించినటువంటి భగత్ సింగ్ అమరవీరుడు ఈరోజు 94వ సంవత్సరం అయింది ఆయన చనిపోయి. కాబట్టి ఈరోజు ప్రతి భారతీయుడు భారతదేశంలోనే ప్రతి ప్రాంతంలో ఈ వర్ధంతిని భగత్ సింగ్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి యువకులు ఒక కర్తవ్యాన్ని పురస్కంగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం ఏర్పడింది. మతోన్మాదం ఒకవైపు, సామ్రాజ్యవాదం ఒకవైపు, ఈరోజు వస్తు వినిమయదారి ప్రపంచము ప్రజలు మానాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు రైతన్నకు గిట్టుబాటు ధర లేదు, కార్మికునికి ఉన్న చట్టాలను వీకేస్తున్నారు, మతోన్మాదం పెద్దరిల్లిపోతుంది, ధరలు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు ప్రజల మధ్యలో సఖ్యత కోల్పోతున్నారు. మానవ హీనతగా ప్రజలు ఈరోజు దోపిడీ గురవుతున్నారు. కాబట్టి భగత్ సింగ్ ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఆయన ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలు అర్పించిందో ఆ యొక్క
భగత్ సింగ్ యొక్క ఆశయం నెరవేరలేదు కాబట్టి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి పౌరుడు భారత పౌరుడు ముందుకు సాగాలని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశయాలను జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్. కొనసాగిస్తాం భగత్ సింగ్ ఆశయాలని, కొనసాగిస్తాం భగత్ సింగ్ ఆశయాలని.